హాయ్ హలో నమస్తే మై నేమ్ ఇస్ గోమతి. ఒక ఇద్దరు వ్యక్తులు మనం సమాజంలో ఉన్నప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండే కావచ్చు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు. మనం సమాజంలో బ్రతుకుతున్నాము. ఇంటి పక్క వాళ్ళు, ఇంటి వెనుక వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు అందరూ ఉంటారు, పక్క పక్కనే ఉంటారు ఇళ్ళల్లో. చాలా ఈగోలకు పోయి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పెట్టుకున్నప్పుడు ఒక హస్బెండ్ గొడవ ఏంటనేది నీకు పెళ్ళైన 1 వీక్లోనే తెలియాలి లేడీస్కి. అది చదువుకున్న వాళ్ళకైనా తెలుస్తుంది, చదువుకోని వాళ్ళకి కూడా తెలుస్తుంది. అతని కోపం ఏంటనేది ఒక 1 వీక్లోనే తెలిసిపోద్ది. అవతలి వాళ్ళ కోపాన్ని మనము అబ్జర్వ్ చేయకుండా ఈగోలకు పోయి మూవీలో చూపించినట్టుగా తాలిబొట్టు తీసి ముఖం మీద విసిరేయటాలు, నువ్వెంత అంటే నేనెంత అని చెప్పేసి మాట్లాడుకోవటాలు, కోపాన్ని అవతల వాళ్ళ కోపాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు అతను కోపంలో ఉన్నాడు, ఇప్పుడు ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి సైలెన్స్గా కొంచెం సేపు సైలెన్స్గా ఉంటే ఏమవుతుంది? ఏం కాదు కదా. పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి చెప్పు? నువ్వు చంపాల్సి వచ్చింది, ఆ చంపిన శవాన్ని ఎక్కడ దాచిపెట్టాలో తెలియక ముక్కలు చేసి దాన్ని ఏదో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాంటి పరిస్థితి ఒక హస్బెండ్కి ఎందుకు వస్తుంది? నీ వల్లే కదా. ఒక లేడీని భూదేవితో పోల్చిండ్రు. కొంచెమన్నా సహనం నీకు ఉండేది ఉంటే ఆ గొడవ అలా అయ్యేదా? నువ్వు చనిపోయేదానివా? తోటి లేడీగా చెప్తున్నా. అతను అంత ఈగో అంత షాడిస్ట్ అయితే నిన్ను రీసెంట్గా రిలీజ్ అయిన సంక్రాంతి మూవీకి ఎందుకు తీసుకెళ్తాడు చెప్పు? అట్లా చేయొచ్చా? నేను ఒకటే ఈరోజు సజెస్ట్ చేసే విషయం ఏంటంటే, లేడీస్ ఎవరైనా కూడా అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్య కావచ్చు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, గొడవలు అయినప్పుడు ఒకరు తగ్గి ఉండండి తప్పకుండా. లేడీ అయినా సరే, జెంట్ అయినా సరే, ఎవరైనా సరే ఒకరు మాత్రం తగ్గి ఉండండి. తగ్గిన తర్వాత మాట్లాడుకోండి. తర్వాత మాట్లాడుకుంటే అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరగలేదు చాలా సిల్లీగా ఉంటుంది అన్నట్టు. ఆ గొడవను ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుంటే, రిపీట్గా ఆలోచిస్తే. క్షణిక ఆవేశంలో ఏమైనా జరుగుతాయి, ఎన్నైనా జరుగుతాయి అన్నమాట. ఆ క్షణిక ఆవేశం అవతలి వాళ్ళకి వస్తుంది అని అన్నప్పుడు మనం తగ్గి ఉండడంలో తప్పే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.